ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే చేరేల మండలం కమలాయిపల్లి గ్రామానికి చెందిన దర్పొంచి నారాయణచారి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన గురించి చేరేల ఐసీఎల్ శ్రీడు మాట్లాడుతూ జీటీవీ చూస్తుండగా కింద జ్యోతిష్యం చెప్పబడిననే ఫోన్ నెంబర్కి కాల్ చేసిన నారాయణచారి తనకి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయని, మనశ్శాంతి ఉండట్లేదు, ఇవన్నీ జ్యోతిష్యం చెప్పించుకుంటే పోతాయని అతని నమ్మి ఆ నెంబర్కు కాల్ చేయగానే దక్షిణపు శివయ్య అనే నిందితుడు పూజలు చేసి మంచి చెప్తాడని చెప్పగానే అది నమ్మిన బాధితుడు పూజారి చెప్పిన విధంగా మొదలు 50,000 రూపాయలు అతనికి ఇచ్చిన అకౌంట్కు డిపాజిట్ చేయడం జరిగింది. ఇక అప్పు చేసి ఇంకా తన దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలని ఆలోచించి మోసానికి గురయ్యారని గ్రహించి 1930 అనే నెంబర్కి కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో అతను రిపోర్ట్ చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో మద్దూరు ఎస్ఐ మెహబూబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జనవరి చివరి రోజుల్లో మాకు ఈ కమలాయపల్లి గ్రామానికి చెందినటువంటి ధర్మోజీ నారాయణచారి అనే అతను వచ్చి పిటిషన్ ఇవ్వటం జరిగింది. అది ఏం జరిగిందంటే జనవరి 2వ వారంలో అతను జీటీవీ చూస్తుండగా కింద జ్యోతిష్యం చెప్పబడును అని ఒక ఫోన్ నెంబర్ ఇస్తూ కింద స్క్రోలింగ్ ఇచ్చిండ్రు. ఆ స్క్రోలింగ్ గమనించినటువంటి ఈ నారాయణచారి తనకి ఇంట్లో ఆర్థిక కొద్ది ఇబ్బందులు ఉన్నాయి, మనశ్శాంతి ఉండట్లేదు, ఇవన్నీ జ్యోతిష్యం చెప్పించుకుంటే పోతాయని అతను నమ్మి ఆ నెంబర్కి కాల్ చేస్తే అవతల నుంచి ఒకతను మాట్లాడి నేను పూజలు చేస్తా, మీకు శాంతి ఉంటుంది, అన్నీ మంచి జరుగుతుంది, పూజలు చేస్తా అని ఇతన్ని నమ్మించడం వల్ల ఇతను ఆ పూజారి యొక్క మాటలు నమ్మి అతను చెప్పిన విధంగా ఫస్ట్ ఒక 50,000 రూపాయలు అతను ఇచ్చిన అకౌంట్కు డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత అటువైపు నుంచి ఆ పూజారి ఫోన్ చేసి మీరు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు, పూజ సగంలో ఉంది, అది పూర్తి కావాలంటే ఇంకొక 50,000 రూపాయలు కావాలంటే ఇతను మిగతా 50,000 కూడా పంపించిండు. తర్వాత మళ్ళీ ఇంకొక వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇంకా డబ్బులు కావాలి, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, పూజ పూర్తి కావాలి, లేకపోతే మీకు చెడు జరుగుతుంది అని ఇతన్ని చెప్పటం వల్ల ఇతను ఆ మాటలకు నమ్మి ఆ మాయ మాటల వల్ల అనుమానం వచ్చింది ఇతనికి. ఇప్పటికే 1,00,000 రూపాయలు ఇచ్చినాను అప్పు చేసి, ఇంకా తన దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి అని ఆలోచించి ఈ సైబర్ క్రైమ్ నేను మోసానికి గురైనానని ఈ పోలీసు వారు చేసే ప్రచారాన్ని గమనించి అతను 1930 అనే నెంబర్ కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో అతను రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద మాకు అట్నుంచి వచ్చిన దాని మీద నారాయణచారి దగ్గర పిటిషన్ తీసుకొని సైబర్ క్రైమ్ ప్రకారంగా కేసు నమోదు చేసి పరిశోధన చేస్తుండగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చేస్తున్న పరిశోధనలో అటు నిందితుడిని దక్షిణపు శివయ్య ఆర్ఓ పెద్దపల్లకలూరు గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్గా అతన్ని గుర్తించడం జరిగింది. గుర్తించి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అటు కమలాయపల్లి గ్రామానికి మళ్ళీ బాధితుల దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని విచారిస్తే తాను ఈ విధంగా జాతకం పేరుతోటి మోసం చేస్తున్నానని అతను ఒప్పుకున్నాడు. అతని దగ్గర నుంచి దాని నేరానికి ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్ని సీజ్ చేయడం జరిగింది. నేరస్తునిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలెవరు కూడా ఈ జ్యోతిష్యం కానీ ఇంకేదైనా వచ్చే యాడ్స్ దేనికి కూడా స్పందించకుండా వాటిని జెన్యూనిటీని చెక్ చేసుకోవాలి. ఎవరికి కూడా జ్యోతిష్యాల వల్ల మంచిగా అవుతాయనో, ఫోన్లల్లో పూజలు చేస్తే మంచిగా అవుతాయంటే కూడా ఎవరు నమ్మొద్దు. అమాయకులను మోసం చేయడం కోసమే ప్రయత్నించుతున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మీకు ఎవరైనా ఈ విధంగా కాల్ చేసినట్లయితే 1930 నెంబర్కి ఫోన్ చేసి సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.